కెనాల్ పోరంబోక్ ల్యాండ్లో గతంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వారు అక్కడ పార్టీ ఆఫీస్ని పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కంటైనర్ని పెట్టి ఉంచారని చెప్పి ఆ కంటైనర్కి దిగువ భాగాన ఉన్నటువంటి స్థల యజమాని ఎవరైతే ఉన్నారో వారు మాకు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడము, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వేయర్ వెళ్ళి పరిశీలించడము, సర్వే చేసిన తర్వాత అది ఇరిగేషన్ కెనాల్ పోరంబోక్లో ఉందని చెప్పి డిక్లేర్ చేయడము, చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వారికి చెప్పడం జరిగింది. అయితే వారి వాదనల ప్రకారం గత కొన్ని దశాబ్దాలుగా వారి పార్టీ ఆఫీస్ అక్కడ ఉందని చెప్పి దాన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎంక్రోచ్మెంట్స్లో రిమూవ్ చేశారని చెప్పి కాబట్టి మళ్ళీ మేము అక్కడ పెట్టుకుంటామని చెప్పి అన్నారు. కానీ మేము నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో అది ఏ డిపార్ట్మెంట్కి చెందిందని సరే, ఆర్ఎండ్బి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, లేదా ఎండోమెంట్ కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ అనుమతి లేనిదే, సంబంధిత డిపార్ట్మెంట్ అనుమతి లేనిదే ఇటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ లేదా అనధికారికంగా చేయడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పెద్దల మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాత వారిని అక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తొలగించి కంటైనర్ని ఎక్కడో కంపోస్ట్ యార్డ్లోనో లేకపోతే ఇంకొక్కడ పెట్టలేదు. ఎక్కడైతే శానిటరీ మా మున్సిపల్ వెహికల్స్, వాటర్ ట్యాంకర్స్ కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించిన మిషనరీ, పాడైపోయిన మిషనరీ ఎక్కడైతే జనరల్గా పెడతామో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్లోనే పెట్టడం జరిగింది. కంపోస్ట్ యార్డ్ మున్సిపాలిటీకి అల్లిపురంలో ఉంది, దొంతల్లో ఉంది. కానీ మేము కంటైనర్ని అల్లిపురంలో కానీ దొంతల్లో కానీ పెట్టలేదు. పెట్టింది ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ప్రిన్సెస్లో పెట్టాం. సో అయితే దీని మీద పార్టీకి చెందినటువంటి కొంతమంది ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఏది ఏమైనా మేము కట్టి తీరుతామని చెప్పి అక్కడ వెళ్ళినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులపైన కూడా భౌతిక దాడికి ప్రయత్నించడం ఇటువంటి జరిగాయి. అయితే ఏది ఏమైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. దీనిపైన సంబంధిత డిపార్ట్మెంట్ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో వారి యొక్క కంప్లైంట్ మేరకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ పార్టీ ఆఫీస్ నిర్మాణం వల్ల కానీ కంటైనర్ వల్ల కానీ ఎవరైతే ఇబ్బందికి గురవబోతున్నాడో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సరైనటువంటి విచారణ చేసిన తర్వాతనే మున్సిపల్ అధికారులు యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో అంతకు మించి ఇక్కడ వ్యక్తిగతంగానో లేదా పార్టీ పరంగానో ఉన్నటువంటి వైరుధ్యాలు కానీ లేకపోతే మాకు వ్యక్తిగతమైనటువంటి మా స్వలాభం కోసమో స్వపేక్ష కోసమో లేదా మా అంతర్గత విషయాలతోనే చేసింది కాదు. రెగ్యులర్గా ఎన్నో ఎంక్రోచ్మెంట్ తీస్తూనే ఉన్నాం ఈ నగరంలో. కొన్ని వందలు, ప్రతిరోజు వందల సంఖ్యలో తీస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఇది చేసింది తప్ప ఇదేదో కావాలని ఇంటెన్షనల్గా చేసింది కాదు. గతంలో కూడా ఈ విషయంలో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే బోడిగడ తోటలో ఈరోజు బ్రహ్మాండమైన పార్కు నిర్మిస్తున్నాం. ఆ పార్కు నిర్మాణానికి ఒక చర్చి 50 సంవత్సరాల నుంచి ఒక చర్చి అడ్డంగా వస్తుందంటే వెళ్ళి అక్కడ చర్చి పాస్టర్ గారిని వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తే పెద్ద హృదయంతో ఆ రోజు ఒప్పుకొని ఆ చర్చిని వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకొని ఆర్డిటీ కాలనీకి షిఫ్ట్ చేసుకున్నారు. కాబట్టి మేము కూడా ఇక్కడ పెద్ద మనసు అర్థం చేసుకొని సహకరించామన్నాం తప్ప వైరుధ్యం కావాలని అడగలేదు. కాబట్టి అధికారులకి మతాలు అంటగట్టడము, కులాలు అంటగట్టడము, లేకపోతే పార్టీలు అంటగట్టడం సరికాదు. మేము ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా పనిచేస్తాం. అపాయింట్మెంట్ ఆర్డర్ నుంచి రిటైర్మెంట్ ఆర్డర్ వరకు మేము ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా పనిచేస్తాం. మాకు పార్టీలకు అతీతంగా పనిచేస్తాము, మతాలకు అతీతంగా పనిచేస్తాం. కాబట్టి దయచేసి అధికారులకు మతాలు అంటగట్టడము, కులాలు అంటగట్టడము, లేకపోతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. మేము ఉద్యోగం చేయడానికి వచ్చాం, ఉద్యోగం చేస్తాం. అంతేగాని ఇక్కడ దమ్ము చూపించుకోవడానికో రొమ్ము చూపించుకోవడానికి రాలేదు. దయచేసి అధికారులు కానీ గుర్తించండి. మమ్మల్ని రాజకీయ నాయకులతోనో రాజకీయ పార్టీలతోనో ముడిపెట్టొద్దని చెప్పి పెద్దలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.